బిగ్గెస్ట్ బడ్జెట్తో ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్ అండ్ తిన్నడు. సో ఈ సినిమా మంచి అవుట్పుట్ తీసుకురావడానికి అక్షయ్ కుమార్ ప్రభాస్ కాంబినేషన్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ డివి అండ్ డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. హాయ్, ఈ ఛానల్కి కొత్త వస్తువులు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ కన్నప్ప. సో కన్నప్ప విష్ణు కెరీర్లోని బిగ్గెస్ట్ బడ్జెట్తో ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్ అండ్ తిన్నడు. సో ఇలా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 20న రిలీజ్ చేస్తా అనుకున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ సినిమా వాయిదా పడింది. సో ఎందుకంటే మంచు విష్ణు ఒక ట్వీట్ చేశాడు. సో ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం మీరు ఎంత ఎదురు చూస్తున్నారో నేను కూడా అంతే ఎదురు చూస్తున్నా. సో ఈ సినిమా మంచి అవుట్పుట్ తీసుకురావడానికి సినిమా వాయిదా వేశాం. సో ఇందులో మీరు ఊహించని విధంగా విఎఫ్ఎక్స్ ఉంటాయని చెప్పాడు. సో మనం చూసుకుంటే ఇప్పుడు వచ్చిన టీజర్లో కానీ పెద్ద విఎఫ్ఎక్స్ ఏం లేదు, కానీ ప్రీ క్లైమాక్స్లో భారీ విఎఫ్ఎక్స్ ఉంటాయట. దానికోసమే చాలా కష్టపడుతున్నామని చెప్పాడు. సో అందుకే ఆ సినిమా వాయిదా పడ్డది. సో రిలీజ్ డేట్ ప్రకటించలేదు. మేబీ ఇంకా 2 months మేలోనో జూన్లోనో లేదా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. సో నాకైతే సినిమా హిట్ కావాలని ఉంది. ఎందుకంటే దాదాపు 200 కోట్ల బడ్జెట్, అక్షయ్ కుమార్ ప్రభాస్ కాంబినేషన్. సో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది మహాభారతం ఫేమ్ డైరెక్టర్, మహాభారత తీసిన డైరెక్టర్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. సో మరి చూడాలి. ఇంకొక అప్డేట్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడో సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ బర్త్డేకు 2023లో రిలీజ్ అయిన చీతా టీజర్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. సో మళ్ళీ ఆ సినిమా డీల్ పడ్డది. సో ఇప్పుడు ఆ సినిమా అప్డేట్ వచ్చింది. సో ఓజీ మూవీ సెప్టెంబర్ 2020లో రిలీజ్ చేస్తారని టాక్ వచ్చింది. సో డెఫినెట్గా సెప్టెంబర్ 25 తారీఖున ఈ ఇయర్లో రిలీజ్ అవుతుంది. సో ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ డివి దానియా. సో ఇమ్రాన్ రష్మి విలన్ అండ్ డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సో క్రేజీ కాంబినేషన్. డెఫినెట్గా అసలు ఓజీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సాహో తర్వాత సుజిత్ డైరెక్షన్, 250 కోట్లు బడ్జెట్. సో అందుకే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సో ఇప్పటివరకు ఒకటే చీతా సాంగ్ వచ్చింది, నెత్తురు మరిగితే చీతమంట. సో ఇంకొక పాట కోసం ఎదురు చూస్తున్నాం. మేబీ అప్డేట్ ఉండొచ్చు. సో ఇది ముంబై మాఫియా బ్యాక్డ్రాప్ నడుస్తుంది. సో ముంబైలో ఒక గ్యాంగ్స్టర్ ఎలా. సో మొత్తానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. జై హింద్.